భార్య భర్తను నమ్ముతుంది, అసలు నా భర్త తప్పు చేయడు, ఆ నమ్మకం. భర్త అలాంటి భార్యని నువ్వు మోసం చేయకూడదు. నిన్ను ఎంతగా నమ్ముతుందంటే నా భర్త తప్పు చేయడు, నిప్పు, అంత పరిశుద్ధంగా ఉంటాడు, అంత నమ్మిన ఆ భార్యని నువ్వు మోసం చేస్తే ఆమె పడే వేదన ఎవడో వర్ణించలేడు. నవమాసాలు మోసినప్పుడు, ఒక బిడ్డకి జన్మమిచ్చినప్పుడు ఎంత వేదన పడిందో దానికి 20,000 రెట్లు వేదన పడింది. భర్త, భార్యని నమ్మావు, నేను ఉన్నా లేకపోయినా నా భార్య తప్పు చేయదని. కానీ ఆ భార్య భర్తను మోసం చేస్తే ఆ భర్త పడే టార్చర్, రోజు 24 గంటలు నీ కోసం కష్టపడుతున్నాడే, దానికి 10,000 కోట్లు బాధపడతాడు. ఆయన పడే టార్చర్ దేవునికి ఆయనకే తెలుసు. ఈ రోజున ఇద్దరు నమ్మకమే మీ కుటుంబాన్ని ధైర్యంగా ఉంచేది. నీ ఇంటిని నాశనం చేయడమే అది సాతానుగాడి పని. సాతానుగాడి టాక్టిక్స్ అర్థం చేసుకొని వాడికి అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చి, నేను నీ మీద నమ్మకం పెడుతున్నానయ్యా, ముందడిగివే, నీ ఇంటిని నా దేవుడు ఒక శిఖరంగా దేవుడు మార్చబోతున్నాడు. 2025లో నువ్వు అడుగు పెడుతుండగా అనుమానంతో నువ్వు అడుగు పెట్టకూడదు. కసి మీద ఆమె అనాలి, నమ్మకత్వంతో నువ్వు అడుగు పెట్టాలి.